హలో హాయ్ ఎవ్రీబడి వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి. మనం ఈ వీడియోలో యుటరిన్ క్యాన్సర్ లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. గర్భాశయంలో ఏర్పడే క్యాన్సర్ని మనము గర్భాశయ క్యాన్సర్ అంటామండి. ఇది సాధారణంగా ఈ యుటరస్ క్యాన్సర్ అనేది లోపలి పొర అయినటువంటి ఎండోమెట్రియంలో ఈ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఇది ఎక్కువగా మెనోపాజ్ వచ్చిన తర్వాత మహిళల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క కారణాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ ఈస్ట్రోజన్ అనే హార్మోను అధిక మోతాదులో ఉంటుందండి. దీంతో పాటు ఋతుక్రమం అనేది త్వరగా ప్రారంభం కావడం లేదా ఆలస్యంగా ఆగడం జరుగుతుంది. అదేవిధంగా ఒబేసిటీ మరియు సంతానం లేకపోవడం, షుగర్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ యుటరిన్ క్యాన్సర్స్ ఇలాంటి కారణాల వల్ల మనకి యుటరిన్ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఈ ఋతుక్రమం అనేది పూర్తయిన తర్వాత కానీ లేదా ఈ రక్తస్రావం అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రక్తస్రావం అనేది ఎక్కువగా లేదా అసాధారణంగా కూడా ఉంటుందండి. కడుపు కింది భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గుతారు, అలసటగా ఫీల్ అవుతూ ఉంటారు. ఋతుక్రమం లేదా మెనోపాజ్ ఆగిన తర్వాత కూడా యోని నుండి దుర్వాసనతో కూడిన డిశ్చార్జెస్ అనేటివి మనము అబ్జర్వ్ చేస్తాము. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలండి. దీంతో పాటు కొన్ని టెస్ట్లు అనేటివి యూజ్ అవుతాయి. అవి ఏ టెస్ట్లు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అల్ట్రాసౌండ్, టీవీఎస్ అంటే ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్. ఇందులో గర్భాశయ గోడం మందంగా ఉందా లేదా మరియు ఏదైనా అసాధారణ పెరుగుదలలు అక్కడ ఉన్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేయడానికి మనము ఈ అల్ట్రాసౌండ్ని మనము ఉపయోగిస్తామండి. అదేవిధంగా ఎండోమెట్రియల్ బయాప్సీ, గర్భాశయం యొక్క లోపలి పొర నుండి చిన్న ముక్కును తీసి ల్యాబ్కు పంపిస్తారు. ఇందులో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేస్తారండి. అదేవిధంగా హిస్టెరోస్కోపీ, ఈ హిస్టెరోస్కోపీని వెజైనా నుంచి గర్భాశయంలోకి ప్రవేశపెట్టి ఈ లోపలి పొరను పరిశీలించి అక్కడ అసాధారణ కణజాలాన్ని ఐడెంటిఫై చేసి దాని నుంచి చిన్న శాంపుల్ని తీసుకొని క్యాన్సర్ స్టేజ్ని నిర్ధారిస్తారండి. దీంతో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా చేస్తారు. ఈ సిటీ స్కాన్లో క్యాన్సర్ అనేది గర్భాశయంలోనే కాకుండా బయట ఇతర భాగాల్లో వ్యాపించిందా లేదా అనేందుకు ఈ సిటీ స్కాన్ చేస్తారు. అదేవిధంగా ఎంఆర్ఐని ఉపయోగించి క్యాన్సర్ యొక్క స్టేజ్ను మరియు పరిమాణంను గుర్తించడానికి మనము ఈ ఎంఆర్ఐని కూడా యూజ్ చేస్తాము. దీంతో పాటు కొన్ని కొంతవరకు ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంది. సర్జరీ కొన్నిసార్లు ఈ స్టేజ్ని బట్టి ఈ యుటరస్ క్యాన్సర్ని బట్టి కొన్నిసార్లు యుటరస్ని కూడా రిమూవ్ చేస్తారు. అదేవిధంగా రేడియేషన్ థెరపీ, ఈ రేడియేషన్ థెరపీలో అధిక శక్తి గల కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారండి. హీమోథెరపీ, ఈ హీమోథెరపీలో క్యాన్సర్ కణాలను చంపేందుకు ప్రత్యేక మందులను ఇస్తారు. ఇవి రక్త ప్రసరణ ద్వారా శరీరం అంతా పనిచేస్తాయి. అదేవిధంగా హార్మోనల్ థెరపీ, క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడానికి మరియు ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావాన్ని తగ్గించే మందులను ఈ హార్మోనల్ థెరపీ ద్వారా అందజేస్తారండి. దీంతో పాటు మనము కొన్ని నివారణ చర్యలను కూడా మనం పాటించినట్లయితే ఈ యుటరిన్ క్యాన్సర్ నుంచి మనము బయటపడవచ్చు. నార్మల్ వెయిట్ని మనం మెయింటైన్ చేయాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా గైనలాజికల్ చెకప్స్కి వెళ్ళాలి. రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలండి. ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడేవారు డాక్టర్ని సంప్రదించి వాడడం చాలా మంచిది. అదేవిధంగా డయాబెటీస్ని మీరు నియంత్రణలో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారము ప్రతి ఒక్కరికి అవసరమే. దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ, యోగా, మెడిటేషన్ లాంటివి చేసినట్లయితే మనం స్ట్రెస్ నుండి మనం బయటపడవచ్చు. ఇవన్నీ పాటించినట్లయితే మనము యుటరిన్ క్యాన్సర్ని మనము కొంతవరకు మనము బయటపడవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్త్ టిప్స్ బై భారతి.